అందరికీ నమస్కారం అండి. ఈరోజు 2వ తేదీ 2వ నెల 22వ సంవత్సరం. ఈరోజు జరిగేటువంటి డైలాగ్ మీట్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. సో ముందుగా చైతన్య కుమార్ గారు ఒక ప్రశ్న ఇందాక వేశారు. సో వారిని మళ్ళీ అడగమని కోరుతున్నాను. సార్ తప్పకుండా సార్. సో గురుగారు రామకృష్ణ గారు లాస్ట్ టైం పంపించిన ఒక సెంటెన్స్ లో జనరల్ గా లెర్నింగ్, ఐల్ రిపీట్, లెర్నింగ్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్ టు లెర్న్, నాట్ టు అక్యుములేట్ నాలెడ్జ్. Accumulating knowledge is quite a different thing. What we call knowledge is comparatively easy because that is movement from known to known. But to learn is a movement from known to unknown. You learn only like that, do you not? So ikkada known to unknown anedi oka path la anpistundi. General ga truth is a pathless land kada ani nenu start chesanu question. First of all, we are the teachers and we are the disciples. I am not a guru to anybody. Yes. Let us clear about it. No sir. Generally na guru ante pointer kinda inka adi andulo vere. But that word is conditioned word. Like God. Sir, maybe yeah, speaker last time manaki cheppindi entante known to unknown. Adi known to unknown ఈ లెర్నింగ్ అనేది మూవ్మెంట్ అంటున్నారు కదా, అది జనరల్ గా ఇట్ లుక్స్ లైక్ ఎ డైరెక్షన్ అనేది నా పాయింట్. అర్థమైందండి. షల్ వి గో ఇంటు ఇట్ సార్? అయితే మనకి తెలిసిన లెర్నింగ్ ఏంటి? మనకు తెలిసిన లెర్నింగ్ అంటే కండిషనింగ్ సార్. అంటే ఒక వేరే వాళ్ళు వచ్చి చెప్తారు ఇది జరిగింది, ఈ పలానా ఐసాక్ న్యూటన్ కనుక్కున్నాడు అని చెప్తారు. అది చదివి కొన్ని క్వశ్చన్స్ వేస్తాం, అది చదివి నేర్చుకొని వెళ్తాం సార్. అది ఆ టైప్ ఆఫ్ లెర్నింగ్ అయింది. అది జనరల్ గా దాని లెర్నింగ్ కాదు, నాలెడ్జ్ అని అంటున్నారు మన జనరల్ గా స్పీకర్. అంటే ఫ్రమ్ ది వెరీ చైల్డ్హుడ్ వీఆర్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్. అయితే అవన్నీ కూడా మన బ్రెయిన్లో అక్యూములేట్ అవుతున్నాయి నాలెడ్జ్ కింద. ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ ది సెన్సెస్, ద పర్సనల్ ఫీలింగ్స్, ది ఐడియాస్ అండ్ ద కంక్లూషన్స్ అండ్ ఆల్ దట్ వీ హ్యావ్ లిసన్ టు, మనం విన్నది, మనం చదివింది, మనం తెలుసుకున్నది, ఇదంతా కూడా ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ నాలెడ్జ్. accumulate that we all know that మనకు తెలుసు ఆ విషయం. అయితే ఇక్కడ ఒక కొత్త విషయం చెప్తున్నారు. ఏంటది? నోన్ టు నోన్లో లెర్నింగ్ మనకు తెలుసు. ఆ లెర్నింగ్ ఎప్పుడు తెలిసిన విషయాల నుంచి తెలిసిన విషయాల్లోంచి వెళ్తుంది, అక్యుములేట్ చేసుకుంటూ ఉంటుంది. అయితే నోన్ టు అన్నోన్ లెర్నింగ్ ఏంటి? అన్నోన్ అనే పదానికి ఉండేటువంటి అర్థం ఏంటి అని మనం చూసినట్లయితే, అన్నోన్ అంటే దట్ విచ్ ది మైండ్ డు నాట్ నో. అంటే ఏదైతే మనసుకు తెలియదో దాన్ని మనం అన్నోన్ అని పిలవచ్చు. అయితే ఇక్కడ సమస్య ఏంటి అంటే, చూసిన ప్రతి విషయాన్ని, విన్న ప్రతి విషయాన్ని, అనుభవించిన ప్రతి విషయాన్ని నోన్ విషయంలోనికి చేర్చేసుకుంటుంది మనసు. అంటే నోన్తోనే చూస్తుంది, తిరిగి అది నోన్లోకే వెళ్ళిపోతుంది.
So that is accumulation. So we see with our knowledge, and we recognize it, name it, and again the new thing becomes the old. So ikkada known to the unknown ante, can we see a thing without our past knowledge? అంటే గతం అనేటువంటి విషయం లేకుండా ఒక విషయాన్ని కొత్తగా చూడగలమా? ఇన్ దట్ there is no image forming, there is no naming, there is no recognition. Then then there is an understanding about that, not with the past knowledge, but we learn from that new thing something which do not belong to the mind. అంటే పాత నాలెడ్జ్కి సంబంధించకుండా ఒక విషయాన్ని కొత్తగా చూడగలిగేటువంటి ఒక పరిస్థితి మైండ్కి ఎప్పుడు వస్తుందంటారు? మైండ్ అలవాటు పడింది కదండి, దేన్నైనా పాతదిగా చూడడం, పాత దాంట్లో రిజిస్ట్రేషన్ చేసేయడం. అయితే ఏ విషయమైనా చూడగానే అది ఎందుకు పాతదిగా మారుతుంది? కొత్తదిగా ఎందుకు చూడలేకపోతున్నాం? పాతదిగా మారుతుంది, కొత్తదిగా స్క్రీనింగ్ అంటే స్క్రీనింగ్ అవుతుంది కదా సార్, అంటే బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్సెస్ తోటి స్క్రీనింగ్ అనేది అంటే ద థింకర్ ఇంటర్ఫియర్స్, ద నాలెడ్జ్ ఇంటర్ఫియర్స్. The thinker with all his conditionings, with all his knowledge, with all his images, interferes that which is something before him. It may be an idea, it may be a thing, it may be an object, or whatever it is. He interferes with it, with his past knowledge, memories, with the self. So, can we see without that interference? అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఏదో చెప్తుంటే ఆ విషయాన్ని నేను నాకు తెలిసిన గ్రంథ పరిచయంతో, విన్న విషయాలతోటి, నా అనుభవాలతోటి, నా జ్ఞాపకాల మధ్య, నా నిర్ణయాలతో మిమ్మల్ని నేను విన్నాను అనుకోండి. నేను వింటుంటే అప్పుడు నేనేం వింటున్నాను? మిమ్మల్ని వింటున్నానా, నన్ను నేను వింటున్నానా? మనల్ని మనం వింటున్నాం సార్. అంటే నన్ను నేనే వింటున్నాను, మిమ్మల్ని నేను వినడం లేదు కదా. అందుకని అందులో కొత్తదనం ఏముంది? కొత్తది ఏంటి? మీరేం చెప్తుంది నాకు పాతగా మారిపోతుంది. సో హౌ కెన్ ఐ లెర్న్ ఎ న్యూ థింగ్ ఫ్రమ్ యూ? బికాస్ ది మొమెంట్ యూ సే సంథింగ్, నేనేం చేస్తున్నానంటే దాన్ని నా పాత నాలెడ్జ్తో జాయిన్ చేసి, నాకు అర్థమైన విషయాలతో నేను కంపేర్ చేసి, ఇది కూడా ఉంది కదా, ఇది కూడా నాకు తెలిసిన విషయమే కదా, ఈయన ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారని తర్జుమా చేసి నా యొక్క అభిప్రాయాల్లోకి నేను మార్చేసుకొని అర్థమైంది అనుకుంటున్నాను. రైట్? అవును సార్. అప్పుడు నేను మిమ్మల్ని నుంచి ఏం నేర్చుకుంటున్నాను? సో దిస్ లెర్నింగ్ ఈజ్ నోన్ టు ది అన్నోన్. అంటే తెలియని విషయాలు, మనకి తెలిసిన ఎన్నో విషయాలు, అయితే దాన్ని పక్కన పెట్టి కొత్తగా వినడం, కొత్తగా చూడడం, కొత్తగా స్పందించడం అన్నమాట అన్నోన్. అప్పుడు ఏంటవుతుంది? దెర్ ఇస్ ఏ న్యూ లెర్నింగ్,
ఒక కొత్త లెర్నింగ్ ఉంది. ఇట్స్ నాట్ ఎన్ అక్యూములేషన్. జస్ట్ ఐ లిసన్, దట్స్ ఆల్. ఇఫ్ ఇట్ ఈస్ వాట్ యు సే, మీరు చెప్పిన దాంట్లో చాలా గొప్ప సత్యం ఉండి నా హృదయాన్ని తాకితే అది ఉంటుంది. అందులో గొప్ప సత్యం లేదనుకోండి, మీకు నాకు వాదోపవాదాలు లేవు, అది పడిపోతుంది, రాలిపోతుంది. అది కొత్తదిగానే ఎప్పుడు ఉండిపోతుంది, వస్తుంది, ఉంటుంది అన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ ఎ లెర్నింగ్, ఇట్ ఈస్ నాట్ ఎన్ అక్యూములేషన్ దెన్, బట్ ఇట్ ఈస్ ఎ సీయింగ్ సంథింగ్ విచ్ ఈస్ ఫ్రెష్, విచ్ ఈస్ న్యూ. ది మైండ్ సీస్ దట్ న్యూ. సో ఇట్ ఈస్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్. ఆ లెర్నింగ్ అనేది ఎప్పటికప్పుడే కొత్తగా అన్నమాట. మనం వెళ్ళినట్టయితే ఏమవుతుంది అక్కడ అంటే, దేర్ మస్ట్ బి లాట్ ఆఫ్ హ్యూమిలిటీ అంటున్నారు అక్కడ. రియల్ హ్యూమిలిటీ కావాలి అంటున్నారు ఈ లెర్నింగ్ రావాలంటే. వాట్ ఈజ్ మీన్ బై హ్యూమిలిటీ? మళ్ళీ అక్కడ చెప్తున్నారు, హ్యూమిలిటీ అంటే ఫ్రీడమ్ నుంచి వచ్చేది అంటున్నారు. అయితే ఫ్రీడమ్ ఏంటండి? వాట్ ఈస్ ఫ్రీడమ్? Freedom from known. Yeah, freedom from known is as same as unknown comes into being in the same moment. అన్నప్పుడు known to unknown అనే ట్రాన్సిషన్ ఎక్కడ ఉందంటారు సార్? known to unknown transition. సో known అనేది ఉంది కదా, అయితే ఇక్కడ ఫ్రీడమ్ అన్నది ఏంటి? ఇట్ ఈస్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది known. known అంటే that which is a conditioned mind, which has which knows so many things about life, and there are determinations, there are conclusions, there are habits, there are so many things in the mind kada. So there so many experiences. It is bundle of all experiences and memory. So this is all known. So the memory anedi దాంతోనే కదా మనం పనిచేస్తున్నది. సో వీఆర్ ఫంక్షనింగ్ విత్ ది మెమరీ. మెమరీ ఈజ్ ఆఫ్టర్ ఆల్ వాట్ ఎవర్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్, ఇట్ ఈస్ గోస్ ఇన్ టు ది మెమరీ. సో ఫ్రమ్ దట్ థాట్ అరేజెస్, ఇజంట్ ఇట్? సో అప్పుడు ఏంటి అక్కడ ఆ ఫ్రీడమ్ అనేది ఉన్నప్పుడు ఏమవుతుంది? ఫ్రీడమ్ అనేది వస్తే ప్రతి దాన్ని కొత్తగా చూడగలం. సపోజ్ ఒక భాష ఉంది, ఒక చైనీస్ భాష కొత్తగా వింటాం కదా, ద వర్డ్స్, ద మూమెంట్స్ అండ్ ఆల్ దట్. సో అలాగే ఇక్కడ ఫీట్ ఏంటంటే పాతదాన్ని కొత్తగా వినగలము. అంటే ఒక విషయం చెప్తుండేటప్పుడు పాతదిగా మనం దాన్ని మన అభిప్రాయాలతో, మన జ్ఞానంతో, మనకి తెలిసిన విషయాలతో మార్చేయకుండా కెన్ వి లిసన్ టు దట్ ఎన్యూ, కొత్తగా. అంటే ఏంటి? పాత నాలెడ్జ్ నుంచి ఆ టైంలో ఫ్రీడమ్ ఉంది. దిస్ ఈజ్ వాట్ హీ కాల్స్ ఆర్ట్ ఆఫ్ లిసనింగ్, కృష్ణమూర్తి. అంటే ఆ టైంలో యు ఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ విత్ ది పాస్ట్ నాలెడ్జ్, పాస్ట్ మెమరీ, యువర్ పాస్ట్ ఐడియాస్ అండ్ కంక్లూషన్స్, వాట్ యు నో అబౌట్ ఇట్. అదేమి లేకుండా యు ఆర్ జస్ట్ లిసనింగ్. సో ఆ జస్ట్ లిసనింగ్లో ఏమవుతుంది? అక్కడ ట్రాన్సిషన్ పీరియడ్ వస్తుంది. ఇందాక వీరు అడిగినట్టు, ఎవరు రాజు గారు అడిగినట్టు, అప్పుడు ఇమ్మీడియట్గా ఏమవుతుంది? అన్నోన్ అనేటువంటిది రివీల్ అవుతుంది. అన్నోన్ అనేది ఏంటి? మనస్సు ఒక ఐ డు నాట్ నో అనేటువంటి ఒక స్టేట్లో, అంటే మాట కాదు అది, ఆ క్షణము తనకి 1000 నిన్నల తాలూకా జ్ఞాపకాలు ఉన్నప్పటికీ, జీవితం తాలూకాది, ఆ క్షణం ఆ జ్ఞాపకాల యొక్క హోరు, శబ్దం, దాని ఇంటర్ఫియరెన్స్ ఏదీ లేకుండా ఒకరు చెప్తున్నది వింటున్నాం అన్నమాట. సో ఐఎమ్ నాట్ ఇంటర్ఫియరింగ్. సో దెన్ అప్పుడు ఏమవుతుంది? ఒక కొత్త విషయము స్ఫురిస్తుంది ఆ వింటున్న దాంట్లో, ఎందుకంటే వీఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ విత్ ఇట్. సో
That is learning from known to the unknown. అంటే known అక్కడ ఏమవుతుంది, పక్కకి వెళ్తుంది. పక్కకి వెళ్ళినప్పుడు అన్నోన్ అనేది రివీల్ అవుతుంది. సో క్షణానికి మనము ఆ విధంగా నేర్చుకోవాలి జీవితంలో. నేర్చుకోవడం అంటే ఇమీడియట్గా ట్రాన్స్లేట్ చేసి దాన్ని అక్యుములేట్ చేసుకోవడం కాదు, బట్ ప్రతి విషయాన్ని కొత్తగా చూడగలం. అంటే అక్కడ కొత్తగా చూడగలగటం అంటే అక్కడ నేర్చుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది మనకి, నాకు తెలియదు అనే స్థితి నుంచే ఎవరైనా నేర్చుకోగలరు. తెలుసును అనే స్థితి నుంచి ఎవరైనా నేర్చుకోగలరా? వీలు కాదు కదా. సో ఆ నాకు తెలియదు అనే స్థితే హ్యూమిలిటీ. ఆ హ్యూమిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? వెన్ ద ఓల్డ్ నాలెడ్జ్ డు నాట్ ఇంటర్ఫియర్. అప్పుడే నాకు తెలియదు అనేటువంటి స్థితి కలుగుతుంది. అక్కడి నుంచి మనం నేర్చుకున్నాం. దెన్ ది లెర్నింగ్ ఈజ్ ఆల్వేస్ న్యూ, ఇట్ ఈస్ నాట్ అక్యూములేటింగ్. యు లెర్న్ అండ్ అగైన్ యు లెర్న్ అండ్ అగైన్ యు లెర్న్. అంటే ప్రతి విషయం నుంచి నేర్చుకుంటున్నాం. ఒక ఆబ్జెక్ట్ నుంచి, ఒక ప్రకృతి నుంచి, ఒక మనిషి నుంచి, మీ నుంచి, ఒక పుస్తకము నుంచి. అంటే ఆ పుస్తకంలో ఉన్నది పాతది కాదు, ఆ క్షణం కొత్తది. ఒక మాట నుంచి, ప్రతి దాంట్లోంచి నేర్చుకుంటున్నాం అన్నమాట. సో దిస్ లెర్నింగ్ ఈజ్ నెవర్ ఎండింగ్. It is not included in the past knowledge. So every learning, there is freedom. So that is the freedom from the first and the last freedom. Every learning makes you free, and to learn you must be free. I hope you understand. It's a wonderful thing, isn't it? ఇక్కడ ట్రికీ థింగ్ ఏంటంటే ప్రీరిక్విజిట్ అనకూడదు. స్టార్ట్ చేయడానికి ఇనిషియల్ పాయింటే హ్యూమిలిటీ. హ్యూమిలిటీ వచ్చేది నోన్ నుంచి ఫ్రీ అయినప్పుడు. మనం చూస్తుంది కూడా అన్నోన్. అది రెండు హ్యూమిలిటీయే అన్నోన్ కదా సార్. Yes, when there is humility, there is an unknown. The mind which is know, I know says I do not know, because the state is different in the mind. చాలా డీప్ కాన్సెప్ట్. ఎందుకంటే రాజుగారు అని కాదు, ఎవరైనా కూడా ట్రూత్ ఈజ్ ఎ పాత్లెస్ ల్యాండ్ అన్నారు కదా, అందుకనే ఆ క్వశ్చన్ వచ్చింది సార్. అది కానీ అది జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ మూమెంట్ నుంచి మూమెంట్ లోనే రివీల్ అవుతుంది. నోన్ నుంచి అన్నోన్ రివీల్ అవుతుంది. You have to start from the known, and the known interfering, you see that what is the interference of the known, and you see you are only accumulating and nothing else. And always the mind transforms the new into the old. So you are seeing and asking whether I can see afresh without my knowledge. Understood, sir. Yes. Self is going to be transformed. Self is known, but is going to be known is unknown. Yes. The known, when the known disappears, when the known is erased, when the known is not there, the unknown is there. You cannot go for the unknown. It's not something which you can put as a goal, right? When the self is absent, then only it may happen. Yeah, that is the past knowledge. The self is the past knowledge, his conclusions, its ideas. And the brain has a mechanism, kadandi. So
whatever you see, it immediately translates into the old and puts it within memory. Because of inattention, sir. So yes, that means you must have the lot of attention there. Yes, sir. Understood. Okay. Thank you. Right. So last week సబ్జెక్టు గురించి ఒక డిస్కషన్ అయిపోయింది, ఇన్కంప్లీట్. అంటే దాన్ని అది టచ్ చేయలేదు ఆ విషయం లాస్ట్ టైం లేక. బట్ చైతన్య కుమార్ గారు అడిగిన ఒక ప్రశ్నతోటి దాన్ని కూడా చూడడం జరిగింది. సో షల్ వి గో టు ది టాపిక్ ఆఫ్ దిస్ డే? So yes sir. Yes, sir. Yes, sir. Let us go. here I will read, or somebody wants to read. ఎవరైనా చదవండి, పర్వాలేదు. విజయ మేడం చదువుతున్నాం. విజయ మేడం గారు చదవండి. An attention that is not exclusive. I think there is a difference between the attention that is given to an object and attention without object. We can concentrate on a particular idea, belief, object, which is an exclusive process. And there is also an attention, there is also an attention and awareness, which is not exclusive. Similarly, there is a discontent which has no motive, which is not the outcome of some frustration, which cannot be canalized, which cannot accept any fulfillment. Perhaps I may not be using the right word for it, but I think that extraordinary discontent is the essential. Without that, every other form of discontent merely becomes a way to satisfaction. It is a very deep statement of Krishnamurti, and we have to go into that diligently. Do you feel that? Yes, sir. సో ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నారు. ఒకటి, లాస్ట్ వీక్ మల్టీ టాస్క్స్ గురించి ఎవరు ప్రస్తావించారు? రాజు గారు ప్రస్తావించారు. సో ఐ థింక్ we can have some understanding here about that. తర్వాత ఇక్కడ రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి. What is the difference between the attention that is given to an object, between attention that is given to an object and attention without object? అది మొదట చూద్దామా? సో ఇక్కడ కృష్ణమూర్తి గారు ఆ డిఫరెన్షియేషన్లో ఏం చెప్పాలనుకుంటున్నారు? దయచేసి మాట్లాడండి. What is our understanding about that?
Attention is where observer is not, without me center. So state of attention లో సింగిల్ టాస్క్ మల్టీ టాస్క్ అన్న సందర్భం కూడా ఉండదు. బికాస్ ఇట్స్ మీ సెంటర్, ఇట్ రికగ్నైజెస్ వెదర్ ఇట్ ఈస్ సింగిల్ టాస్క్ ఆర్ మల్టీ టాస్కింగ్. సో స్టేట్ ఆఫ్ అటెన్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఈజ్ a state of completeness, sampurnata. So what is the difference between the attention we know and the attention we do not know about? In our daily life, attention ante concentration ni attention anukuntunnam sir. Okay. Which is actually the principle of exclusion. అంటే నాకు క్రికెట్ అంటే ఇష్టం ఉంటుంది, నాకు సినిమాలు చూడాలి, అదే సమయంలో ఏదో టీవీలో నాకు ఇష్టమైన సినిమా వస్తుంది, అదే సమయంలో నా ఎగ్జామ్, నా ప్రమోషన్ కి నేను ఏదో ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. సో నేను మిగతా రెండు ఇష్టాలని సప్రెస్ చేసి ఇప్పుడు దీని మీద ఫోకస్ చేయటాన్ని కాన్సంట్రేషన్ లెవెల్స్ అని, లేదా జనరల్ వ్యూలో అటెన్షన్ అని, అటెన్షన్ పెట్టాలి అని అంటం వల్ల ఇక్కడ మిగతా అన్నిటినీ ఎక్స్క్లూడ్ చేస్తూ ఫలానా వాటిని సిద్ధించాలి లేదా సాధించాలి అన్న చేసే ప్రయత్నం వల్ల నాకు ఎప్పుడు కూడా 15 నిమిషాలు 20 నిమిషాలు ఫోకస్ చేయగానే ఎప్పుడు దీని నుంచి తప్పించుకోవాలి, ఎప్పుడు దీని నుంచి మళ్ళీ రిలాక్స్ అవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. ఒక గంట పెడితే 2 hours రిలాక్స్ అయ్యి మళ్ళీ నాకు ఇష్టమైన సినిమా చూసి, నాకు ఇష్టమైన క్రికెట్ చూసి మళ్ళీ వచ్చి చదవటం లేదా ప్రిపేర్ అవటం, ఇవన్నీ జరగటానికి కారణం నా అండర్స్టాండింగ్ లో జనరల్ వ్యూలో అటెన్షన్ ఆర్ కాన్సన్ట్రేషన్ అనేది ఇలా చేయటం వల్ల, విచ్ ఈజ్ యాక్చువల్లీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. బట్ కృష్ణమూర్తి గారు ఏదైతే ఆయన మనకి టీచింగ్ రూపంలో చెప్తున్నది ఉందో, దట్ ఈజ్ ఆల్ ఇంక్లూజివ్ ప్రాసెస్ గా చెప్తున్నారు. విచ్ ఈజ్ అంటే నాకు సహజంగా ఎందుకు క్రికెట్ అంటే సహజంగా చూశాను క్రికెట్ ని, ఇప్పుడు ఎందుకు అంత యావా ఉంది నాకు, ఎందుకు ఆ సినిమా మీద యావ ఉంది. సో నాకు సహజంగా మిగతా వాటి మీద అవేర్నెస్ తో అర్థమయ్యి ఇప్పుడు చేస్తున్న పని మీద అన్డివైడెడ్ అటెన్షన్ లేదా ఇన్సెపరబుల్ అటెన్షన్ ఏర్పడటం. మేబీ మనం సంస్కృతంలో చూస్తే కూడా శ్రద్ధ అనే పదం వాడతారు. ఆ శ్రద్ధ అనే పదమే కృష్ణమూర్తి గారు చెప్తున్న ఆల్ ఇంక్లూజివ్ ప్రాసెస్ అటెన్షన్. ఇక్కడ ఈ అటెన్షన్, ఈ స్టేట్ ఆఫ్ అటెన్షన్ లో తప్పించుకునేది ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ థాట్ ప్రాసెస్, అబ్జర్వర్ లేడు కాబట్టి థాట్ ప్రాసెస్ ఉంటేనే పార్షియల్ సీయింగ్ ఆర్ పార్షియల్ అండర్స్టాండింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ ఎగ్జామ్ మీద పెట్టాలి, ఈ సినిమా ప్రస్తుతం చూడకూడదు అంటూ ఎన్నో డివిజన్స్ చేస్తున్నాను ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మీ సెంటర్ లో. చాలా సప్రెస్ చేస్తున్నాను, చాలా సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటున్నాను, ఇంకేదో రెసిస్టెన్స్ ఎదుర్కొంటున్నాను. బట్ కృష్ణమూర్తి గారు చెప్పే ఆ శ్రద్ధ లేదా స్టేట్ ఆఫ్ అటెన్షన్ లో వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అన్నది సంపూర్ణంగా చూసుకోవడం వల్ల అక్కడ రెసిస్టెన్స్ గురి కాని, సప్రెషన్ గురి కాకుండా చేస్తున్న దాని మీద కంప్లీట్ ఫోకస్, విచ్ ఈజ్ నాట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మీ సెంటర్ అనే దాని గురించి ఆయన ప్రకటిస్తున్నారు అటెన్షన్. సో ఈవెన్ ఈ అండర్స్టాండింగ్ లో ఇప్పుడు జనరల్ వ్యూలో శ్రద్ధ అని మనం చాలా చోట్ల వింటాం. అక్కడ కూడా శ్రద్ధ పెట్టేది
అంటే కాన్సన్ట్రేషన్ చేసేది అనుకుంటున్నాం. mm, శ్రద్ధ పెట్టేది కాదు. ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఎఫర్ట్. ఇట్ ఈస్ నాట్ ఏ డూయింగ్ ప్రాసెస్. mm, నేను ఆ చేస్తున్న పని ఒక్కటైపోవటాన్ని అటెన్షన్ అంటున్నారు కృష్ణమూర్తి గారు. mm. సో ఇన్సెపరబుల్, అన్డివైడెడ్. So this is only possible from when there is freedom from known, or when the observer is not. Mm-hmm. Mm-hmm. So actually seeing what is happening in the attention about which we know. మనకి తెలిసిన అటెన్షన్లో ఏం జరుగుతుంది అసలు, ఎందుకు మనం వెంటనే ఒక రకమైన అలసిపోయి ఒక గంట 2 గంటల తర్వాత మనం ఎందుకు టర్న్ అవుతున్నాం ఒక టీవీ వైపు, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్, క్రికెట్ మ్యాచ్ వైపు, లేకపోతే సంథింగ్ చాటింగ్ వైపు ఎందుకు అందులో ఉండలేకపోతున్నాము, ఆ అటెన్షన్లో ఎందుకు ఉండలేకపోతున్నాము, ఎందుకు దానివల్ల ఒక నిస్త్రాణ, వెంటనే ఒక చేంజ్ కావాలని అనిపిస్తుంది. ఈజ్ దట్ are we tied in that conflict of concentration which we call attention? Are we losing energy in the conflict? Yes, sir. Is it? Yes, sir. Yes. So when we see this, that we are losing energy, because in every conflict there is we lose energy, a lot of energy. So in that attention which we speak about, that is called concentration. It's a really concentration. In that, what happens? Yes, The sir. thing which is dear to us, which we like most, and that which is necessary, రెండిటి మధ్య ఉంటాం. ఇందాక మీరు చెప్పారు కదా, there is some office work or some learning of a student from the class teacher, and there is by the side there are other interests. సో ఆ ఇంట్రెస్ట్ని పక్కన పెట్టి దాన్ని అణగద్రొక్కి దీని మీదకి మనస్సు తిప్పే ఒక ప్రయత్నం, కాన్సన్ట్రేషన్. ఆ ప్రయత్నంలో కాన్ఫ్లిక్ట్ ఉందిగా, అంటే ఆ కోరికకి ఇష్టానికి మళ్ళీ అవసరానికి మధ్య ఆ యుద్ధంలో ఎనర్జీ పోతుంది కదా. ఆ ఎనర్జీ పోయినప్పుడు మనకేమనిపిస్తుంది? we want to relax, we want to escape from the issue, we just want to spend our time in some other way. ఈ కాన్ఫ్లిక్ట్ లోంచి బయటకు వచ్చి ఇట్స్ an escape, really, is it not? సో ఇక్కడ what is the other attention which Krishnamurti speaks about? That is and attention without object, without an idea, particular idea, a belief. ఈ మూడు లేకుండా అంటే అర్థం ఏంటి? అక్కడ బిలీఫ్ లేదు, ఐడియా లేదు, ఆబ్జెక్ట్ లేదు, పర్టికులర్గా. అంటే అక్కడ in the concentration process can we see that there is a fragmentation in the self. One is a need and other is a desire. ఆ రకంగా విడిపోయి రకరకాలుగా యుద్ధాలు మొదలుపెట్టింది. సో అందుకని రెండుగా విభజింపబడి అటువంటి ఒక ప్రయత్నంతో కూడుకొని అందులో పనిచేస్తుంది కనుక అక్కడ సంఘర్షణ ఉంది.
ఒక పక్క కోరికకి ఒక పక్క అవసరమైన దానికి మధ్య. సో ఒకదాని నుంచి ఒకదానికి మారాలని ఒక ప్రయత్నం ఉంది. అందులో ఏమవుతుంది, ఘర్షణ. ఆ ఘర్షణలో ఎనర్జీ లూజ్ అవుతుంది. అందుకే మనం అలసిపోతాం, వేరే దాంట్లో ఎస్కేప్ అయిపోతాం. అయితే అదేది లేకుండా, అంటే అక్కడ రెండు లేవు. ఒకటి తనకిష్టమైనది, ఒకటి రెండవది అవసరమైనది అని రెండు లేవు. ఆ రెండు లేనప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ సెల్ఫ్ అండర్స్టాండింగ్ అనేది జరగకపోతే ఈ ఎక్స్క్లూజివ్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది అని అర్థమా? చూడండి, ఈజ్ ఇట్ దట్? ఇక్కడ చాయిస్ సెలక్షన్ కూడా ఉంది కదా. ఒక చాయిస్ సెలక్షన్ అనేది కూడా ఉంది కాబట్టి అది ఎక్స్క్లూజివ్ ప్రాసెస్ అయిపోయింది. అవును, సెల్ఫ్ ఇంటర్ఫిరెన్స్ వల్ల ఎక్స్క్లూజివ్ ప్రాసెస్గా ఎందుకు అయింది? బికాస్ సెల్ఫ్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్క్లూజివ్. ఎందుకంటే వేర్ ది థాట్ అండ్ ది సెల్ఫ్ ఇంటర్ఫియర్స్ విత్ ఇట్స్ పాస్ట్ నాలెడ్జ్, లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ ఆల్ దాట్, there is a division. సో అది నేను కానిది, నాకు ఇష్టమైనది నాకు ఇష్టం కానిది, నాకు అవసరమైనది నాకు అవసరం లేనిది, నాకు కావాల్సింది నాకు అవసరం లేనిది, నాకు ఇష్టం. ఇలాగా డివిజన్ అనేది నేచురల్గా, డ్యుయాలిటీ అనేది సెల్ఫ్లో ఉంది. నేను మీరు అనే డివిజన్ ఒకటే కాదు, మనము వారు అనే డివిజన్ ఒకటే కాదు. బట్ in the very ideas and the very thoughts and all that, there is a division, isn't it? మనకి డివిజన్ ఉంది. సో సెల్ఫ్ ఈజ్ ఆల్వేస్ డివిజివ్, థాట్ ఈజ్ ఆల్వేస్ డివిజివ్. ఇస్ ఇట్ నాట్? సో అందుకని ఇక్కడ ఏముంది చెప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు కొంతమంది ఇంక్లూజివ్ గా ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక లేని పిల్లలకి అందరికి ఒక ఇంట్లో కూర్చోబెట్టి, ఒక ప్లేస్ లో కూర్చోబెట్టి ఆ ప్లేస్ ఇచ్చి కొంతమంది ఇంక్లూజివ్ గా కూడా ఆలోచిస్తారు. అంటే ఇట్ ఈస్ నాట్ హోలిస్టిక్, బట్ అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ ఆర్ ఫ్యూ మెంబర్స్ వాళ్ళకి సేవ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ మధ్య కీటో చూసుకుంటే, కీటో అనేది ఒక అప్లికేషన్ వేర్ అందరూ ఫండ్ రైజ్ చేస్తున్నారు అనమాట. ఒక క్యాన్సర్ పాప ఉంది. మనలో అన్ని డివిజన్స్ ఉన్నా కూడా ఈ మధ్య అట్లీస్ట్ అరే చూడలేకపోతున్నాం, ఎవరో సఫర్ అవుతున్నారని చెప్పి ఇంక్లూజివ్ గా ఫండ్ రైజింగ్ వస్తుంది సార్. అంటే అందరూ తలో మంది ఒక్కొక్కడు, ఇప్పుడు నేను ఒక 2,000 వేసినా చాలు. అలా ఇండియా మొత్తం 2,000 వేస్తే అమ్మాయికి ఒక 5 crores 6 crores ఏదో బ్రెయిన్ ట్యూమర్ ఉన్నా కూడా సాల్వ్ అవుతుంది. క్రౌడ్ ఫండింగ్ ఎస్ మేడం. అయితే ఈ ఇంక్లూజివ్నెస్ ఉన్నది కదా, అంటే థాట్ లోని, అంటే ఈజ్ ఇట్ కమింగ్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్? ఇది ఇట్ ఈస్ నాట్. ఎందుకంటే there is some part of us which considers, which want to do something. There is some part, and there is some part which preserves for itself. అంటే దానికి అది ఉంటుంది లోపల. సో అందుకని ఇక్కడ ఏమవుతుంది, there is always, when we see directly into the psyche, into the mind, internally we are divided. That's what I want to convey, sir. Internally, are we not divided? We are absolutely divided, sir. అంటే డెఫినెట్లీ మన ఇల్లు, పరాయి ఇల్లు, మన కంట్రీ, వేరే కంట్రీ, మన ఐడియాస్, ఇతరుల ఐడియాస్, మన థింకింగ్, ఇతరుల థింకింగ్, వాళ్ళ అండర్స్టాండింగ్, మన అండర్స్టాండింగ్ వేరు. ఇలా మనలో మనకి కూడా ఒక డివిజన్ ఉంది. ఇతరులతోనే కాదు,
మనలో మనకి కూడా వీఆర్ డివిజివ్ ఇన్సైట్. మనలో మనకి కూడా డివిజివ్ ఇన్సైట్, డివిజివ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ డిసిషన్స్. కాన్ఫ్లిక్ట్ itself is a division, thinker, thought. So thought itself is a exclusive division is sir. అన్న సులువుగా చెప్పాలంటే వీ హ్యావ్ లైక్స్ అండ్ డిస్లైక్స్. దర్ ఇస్ డివిజన్. మనకు ఆదర్శాలు ఉన్నాయి, ఒక పక్క స్వార్థం ఉంది. దట్ ఈస్ అ డివిజన్. సో మంచి చేయాలని ఉంటుంది, మన కోసం చూసుకోవాలి కదా అని ఉంటుంది. సో దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్. సో ఆల్ దీస్ డివిజన్స్ ఇఫ్ యూ అబ్జర్వ్, there is conflict in us. We can see the conflict very clearly. Yes, sir. That's what I want to point out here. So అందుకని మన ఐడియాస్తో మనకి డివిజన్ ఉంది, బిలీఫ్స్తో డివిజన్ ఉంది, ఆబ్జెక్ట్స్తో డివిజన్ ఉంది, పర్సనల్ డివిజన్స్ ఉన్నాయి, పీపుల్తో డివిజన్ ఉంది, అన్ని డివిజన్స్ ఉన్నాయి. అంటే అది ఈ అటెన్షన్ అనేది ఎక్కడ మనం చేస్తున్నాం? ఇందాక మనం అటెంటివ్గా ఒక్కొక్క పని చేయొచ్చు. ఒక్కొక్క ఆబ్జెక్ట్లో ఒక పని చేస్తున్నప్పుడు అటెంటివ్గా ఉండొచ్చు ఆఫీస్లో. తర్వాత అటెంటివ్గా ఉండొచ్చు ఒక విషయాన్ని, ఒక ఐడియా, ఆ విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు. సో దట్ అటెంటివ్నెస్ ఈజ్ నాట్ దిస్ అటెంటివ్నెస్. It is a difference between, a lot of difference between this attentiveness and that attentiveness. That is an exclusive process. So, ఇక్కడ ఏమంటున్నారు? An attention, an awareness which is not exclusive. అంటే we are able to see our thoughts, our beliefs, our ideas and objects on that. దేంతో చూస్తున్నాం? మన డివిజివ్నెస్లో నుంచే చూడగలుగుతున్నాం. అందుకనే ఇది ఇష్టం, అది అయిష్టం, ఇది మంచిది, ఇది చెడ్డది అనే ఒక అభిప్రాయంతో చూస్తున్నాం. సో అందుకని పాత జ్ఞాపకాలు, పాత నాలెడ్జి, పాత అభిప్రాయాలు, పాత నిర్ణయాలతోటి, కండిషనింగ్స్తో ఉన్న మైండ్ డివిజన్లెస్గా చూడగలదా? చూడలేదు. అందుకని అక్కడ ఒక అటెన్షన్ ఉంది, అక్కడ ఒక అవేర్నెస్ ఉంది. అది ఎక్స్క్లూజివ్ కాదు. వాట్ ఈస్ దట్ అటెన్షన్ అండ్ వాట్ ఈస్ దట్ అవేర్నెస్? Suppose we are aware of so many things in the office, in the home, when we are dealing with some computer and objects and some certain things, we are aware of the things and we do with that awareness, but not that awareness. And we are attentive to certain jobs, certain works, certain things. But that is not attention here. That which is not exclusive. అంటే అక్కడ ఏంటి అది? అంటే పాత నాలెడ్జ్తో, పాత కండిషనింగ్తో ఉన్న సెల్ఫ్ అక్కడ లేదు. సో దట్ అటెన్షన్ ఈజ్ హోల్, కంప్లీట్. It knows no division at all. And this attention can concentrate on things, but concentrated mind cannot be attentive. అందుకని మనం ఏదైనా ఒక పనులు చేయటంలో, ఇచ్చేయటంలో మనం ఒక రకమైన మైండ్ఫుల్నెస్తో చేయొచ్చు. అక్కడ ఆ టైంలో వీఆర్ వెరీ keen to observe, keen to do that,
multitask another, then we can do that and all that. But here, that multitask attention is not the attention which Krishnamurti speaks about. I think so. Yes, sir. So multitasking in the field of me center ఏంటంటే అది పవర్ ఆఫ్ థాట్, కెపాసిటీ ఆఫ్ మైండ్. Yes. అది కెపాసిటీకి సంబంధించింది తప్ప అది కంప్లీట్ సీయింగ్ ఆర్ సీయింగ్ యాజ్ ఇట్ ఈజ్ అనే అటెన్షన్ లోకి రాదు అది. ఎస్, అంటే మీరు మైండ్ని ఫుల్గా అక్కడ ఉంచి చేయగలుగుతున్నారు, అంతే అంతే, అంతవరకే. సో కెపాసిటీ ఆఫ్ మైండ్ ని ఒకే సమయంలో ఇన్ని పనులు చేయగలుగుతున్నాం కాబట్టి మేము అటెన్షన్ లో ఉండబట్టి ఇంత యాక్యురేట్ గా చేయగలుగుతున్నాం అనే ఒక మనం అనుకుంటున్నాం అలాగా కదా. సో ఇక్కడ అటెన్షన్ అనేటువంటిది ఎక్స్క్లూజివ్ కాకూడదు, తర్వాత అది అవేర్నెస్ కూడా ఎక్స్క్లూజివ్ కాదు. అంటే వీఆర్ అవేర్ ఆఫ్ ది సౌండ్ ఆఫ్ ది ఫ్యాన్ ఆర్ అవేర్ ఆఫ్ ది పీపుల్ హు ఆర్ టాకింగ్, బట్ కెన్ వి అవేర్ సైమల్టేనియస్లీ ఎవ్రీథింగ్ ఎట్ ఎ టైమ్? సపోజ్ కృష్ణమూర్తి ఆయన వాక్ వెళ్ళినప్పుడు ఇచ్చేసినప్పుడు చెప్తారు, ఆ విలేజర్స్ వల్గర్గా మాట్లాడతారు, అక్కడ అశుద్ధం ఉంది, రోడ్ క్లీన్గా లేదు, పర్వతాలు చాలా బాగున్నాయి, హైట్గా ఉన్నాయి, తర్వాత చెట్లు చాలా సౌందర్యవంతంగా ఉన్నాయి, ఇక్కడ నదీ జలం పారుతుంది, గలగల శబ్దం వినిపిస్తుంది, ఇలాగ ఏదో గొప్పగా వర్ణిస్తారు, చాలా బాగా చెప్తుంటారు. అయితే ఏంటి అక్కడ, దెర్ ఇస్ నో చాయిస్ యాజ్ బ్యాడ్ అండ్ గుడ్ ఇన్ దట్ అటెన్షన్. ఇజ్ ఇట్? ఎప్పుడైనా ఇది బాగులేదు ఇది బాగుంది అన్నారు అక్కడ కృష్ణమూర్తి గారు in the description? So he is attentively walking, attentively seeing, attentively listening. In that attention, there is complete listening, complete seeing, complete feeling. There is no fragmentation. And the mind do not enter there putting divisions and choice there. It is good, it is bad, it is lovely, it is nasty, and all that. But it sees everything without any division, without the divisive mind. So andukani aటువంటి attention, it is entirely different about the attention or awareness which we know. మనకి తెలిసిన అవేర్నెస్ అటెన్షన్ అది కాదు. సో ఆ అటెన్షన్ అవేర్నెస్లోకి వెళ్ళాలి అంటే ఈ అటెన్షన్ గురించి, మనకి తెలిసిన అటెన్షన్లో ఉండేటువంటి విషయం గురించి సమగ్రంగా మనకు తెలియాలి. మన అటెన్షన్ అవేర్నెస్ అంటున్నాం కానీ ఇందులో అంతా మనసు ద్వారా జరుగుతుంది. సో ఫ్రాగ్మెంటేషన్ ద్వారా జరుగుతుంది, ఐడియాస్ ద్వారా జరుగుతున్నాయి. సో కెన్ వి అటెండ్ without all this background? Can we be aware without all this background of the I? Then it may be the awareness and the attention which Krishnamurti speaks about, I think. Sometimes ఒక్కొక్కసారి అలా జరిగినట్లు అనిపిస్తుంది సార్. ఒక్కొక్కసారి అబ్జర్వేషన్ లో ఒక ఫ్రాగ్మెంటెడ్ గా కాకుండా విడిగా నా నాలెడ్జ్ తోటే సెల్ఫ్ తోటే గమనిస్తూ ఉన్నట్లు కాకుండా ఆ గమనించే సమయంలో ఒక్కొక్కసారి సెల్ఫ్ పోయి అప్పుడు ఆ అటెన్షన్ అనేది వస్తున్నది ఏమో అనిపిస్తుంది సార్. తర్వాత కొన్ని క్షణాలు అట్లా అనిపిస్తున్నాయి. అవును, కొన్ని క్షణాలు సెల్ఫ్ లేని ఆ స్థితిలో అది సంభవిస్తుంది. సంభవించినప్పుడు మైండ్ దాన్ని ఏమిస్తుంది, ఓహో ఇది కావాలి టెన్షన్, సో ఇక్కడ నా మైండ్ పనిచేయలేదు, సో ఇది చేశాను, ఇది చూడగలిగాను అని తెలుసుకుంటుంది. తెలుసుకొని ఆ అటెన్షన్ను నిలబెట్టుకోవడానికి, ఆ అటెన్షన్ కంటిన్యూ అవడానికి తాపత్రయపడుతుంది.
because it has a sweet experience in that attention, in that divisionless state. There is complete freedom. It has experienced that for a moment. So it wants to grasp it. It wants to continue in that. So the very intention is a break. It cannot. బికాస్ ఆ ఇంటెన్షన్ లోనే అది ఉండడం మొదలు పెడుతుంది. The self again came with the intention and there is an effort, there is a conflict. అయ్యో నాకు ఇంకా మళ్ళీ దొరకలేదు. ఈరోజు some person from Hyderabad has spoken to me. ఒక ఆమె మాట్లాడారు. ఆవిడ she has a glimpse about suddenly a glimpse about this thing and she laughed and all that. It happened to her suddenly, after a great sorrow, after a death of her husband. ఏడ్చింది ఊరుకుంది. సడన్ గా ఏదో జరిగిపోయింది. సో అది ఎక్కడ జరిగిందో అక్కడ ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ వెతుక్కొని మళ్ళీ కూర్చొని అది వస్తుందని ట్రై చేస్తుంది. ఎప్పుడు బట్టి? చాలా కాలం బట్టి. కానీ అది రాలేదు. నిస్పృహ, నిరాశ, ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయింది ఆవిడ. షీ టాక్డ్ అబౌట్ దిస్ విత్ మీ టుడే. సో ఇక్కడ ఏమవుతుందంటే అటెన్షన్లోకి ఒకసారి వెళ్ళగలిగిన మళ్ళీ అది డిజైర్ కింద మార్చేసి మైండ్ ఆ అటెన్షన్లోకి వెళ్దామనే కోరికతో మళ్ళీ యుద్ధం చేస్తుంది. It comes back to the same thing. That is what is happens. సార్ యోగాలోని యోగా చేస్తున్నప్పుడు కూడా ఆ అటెన్షన్ ఉంటుంది సార్. అంటే మరి దానికి ఉన్న పవర్ ఏంటో తెలియదు. యోగాలో కూడా ఇంక్లూజివ్నెస్ ఉంటుంది. అది అప్పుడప్పుడు చాలా హై ఇంటెన్సిటీతో ఉంటుంది. ఐ మీన్ yoga means breathing and all that, kundalini. అష్టాంగ యోగా చేస్తారు. బ్రీతింగ్ చేసిన తర్వాత కాదు సార్, చేసాక మనం ఒక్కసారిగా మనం లాస్ట్ శవాసనం వేస్తున్నప్పుడు కానీ అది కంప్లీట్లీ వీ కెన్ హియర్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ ఫార్. ఆ పవర్ ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. బట్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ దట్ సార్? ఐ క్వశ్చన్ దట్. ఎందుకంటే అగైన్ వీ కమ్ బ్యాక్ ఫ్రమ్ దోస్ ఆసనాస్ అండ్ ప్రాణాయామ అండ్ దట్ స్టేట్. We are in the same conflict with our wives, our husbands, and our children, and the office, and all that. So we are there only. So correct. Ante kada. So what Krishnamurti speaking about is the self-knowing. ఆ సెల్ఫ్ నోయింగ్ లో మైండ్ ఖాళీ అవుతూనే అయినప్పుడే అది సహజంగా సిద్ధిస్తుంది. అంతేగాని మన ప్రయత్నం వల్ల కాదు. ప్రయత్నం వల్ల పొందేది క్షణికం. బట్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ కంప్లీట్. అప్పుడు ఏంటవుతుందంటే మైండ్ ఓహో ఎంత గొప్ప స్టేట్, మరింత కఠినంగా సాధన చేస్తాను, మరింత ఎక్కువగా నేను ప్రాణాయామం చేస్తాను, మరొక గురువు దగ్గరికి వెళ్ళి దీని తర్వాత ఏం చేయాలో తెలుసుకుంటాను. ఐ విల్ రీడ్ సమ్ books and so there is a greediness to know. That greediness is again the self, whatever field it may be. అంటే అది పదవుల కోసమో, డబ్బు కోసమో, భగవంతుడి కోసమో ఏదైనా కావచ్చు. బట్ దెర్ ఈస్ ఎ గ్రీడీనెస్. డిస్కంటెంట్. యా, సంతృప్తి. నిర్వికల్ప సమాధికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఈ గ్రీడీనెస్ ఉంటుందంటారు సార్. నిజమా సార్? ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే when there is absence of seeing, absence of total awareness, absence of attention, automatically the mind creeps into, and again you will fall into the maya of the mind. So mind is so deceptive. అర్థమైందా? Eternity is not continuity. అదే కదా సార్? Yes.
It is from time to time. But the intensity of self అనేది డిఫర్ అవుతుందా సార్? What do you mean, sir? అంటే ఇంటెన్సిటీ ఆఫ్ సెల్ఫ్, ఆ సెల్ఫ్ ఎంత బాగా లాక్కుంటుంది లేదా ఆ థాట్ లోకి ఆ డిజైర్ లోకి అనే దాంట్లో ఈ అప్పుడప్పుడు అటెన్షన్ లోకి పోవడం అనేటువంటి క్షణాలు కానీ జరుగుతూ ఉంటే ఆ ఈజీగా సెల్ఫ్ లో పడిపోవడం, థాట్ లో పడిపోవడం అనేది కొంత తగ్గుతుందేమో అని ఒక డౌట్. తగ్గుతుంది అంటారా? అంటే అడగలేదు సార్ నేను. Pardon? Yeah, I understand your question. Yeah, I understand your question, sir. అంటే ఈ అటెన్షన్ అనేది సక్సెస్ఫుల్ అటెన్షన్ అనేది జరిగితే సెల్ఫ్ అక్కడ కొంతకాలం క్షీణిస్తుంది కదా. సో ఆ క్షీణత అనేది తనకు తెలిసినప్పుడు అప్పుడప్పుడు అందులోకి వెళ్తున్నప్పుడు ఎక్కువ మాయలో పడలేదు కదా అని మీరు అడుగుతున్నారు కదా. కొంత తగ్గుతుంది కదా దాని యొక్క తీవ్రత, దాని తీవ్రత తగ్గుతుంది కదా. సో తీవ్రత కొంత తగ్గొచ్చు, అందులో డౌట్ లేదు. బట్ యూ కెనాట్ గ్యారంటీ దట్ ఇట్ కెనాట్ ఫాల్. ఎప్పుడైనా పడిపోవడానికి అవకాశం ఉంది 100% and 1000%. అందుకనే నెవర్ ఎండ్ అంటారు. ఈవెన్ ద లిబరేటెడ్ బీయింగ్ విల్ ఫాల్. ఎందుకంటే కృష్ణమూర్తి గారే స్వయంగా చెప్పారు. ఒకసారి ఆయన దగ్గరికి 2-3 కాన్వర్సేషన్కి వచ్చారు. హీస్ టాకింగ్ విత్ దెమ్. అయితే ఎందుకు అనిపించింది ఇతనితో ఆయనకు ఎక్కువ మాట్లాడకూడదు, ఈయనతోనే మాట్లాడాలి అని ఆయన్ని పక్కకి నెట్టేశారు మనసులో. ఆ తర్వాత హీ హాజ్ సీన్ దట్, చూసుకున్న తర్వాత ఎందుకు ఎక్స్క్లూజివ్ ప్రాసెస్ నాలో వచ్చింది, ఎందుకు ఆ ఇద్దరిని కూడా సమానంగా చూడలేకపోయాను అంటే ఆ క్షణంలో ఏమైంది, ఈవెన్ ఫర్ ది ఎన్లైటెడ్ పర్సన్ అక్కడ ఏమైంది, మైండ్ ఎంటర్ అయింది. అర్థమైందా? సో ఎన్లైటెడ్ పర్సన్స్ లో కూడా ఇటువంటివి జరుగుతాయి, కానీ అవి తరచుగా జరగవు. ఎప్పుడైనా వాళ్ళు జరుగుతున్నప్పుడే చూసుకుంటారు కదా సార్. జరిగినా దే విల్ నాట్ లింక్ టు దట్ మాస్టర్ జీ. అవును, దే విల్ నాట్ కంటిన్యూ ఇన్ దట్. దే కెన్ సీ దట్ and they can come out of that. Yes. But we carry over. మనకి ఏంటవుతుంది, ఒక హర్ట్ అయింది అనుకోండి, 3 days 2 days చెప్తాం, నెక్స్ట్ వీక్ మనం క్యారీ ఓవర్ చేస్తాం దాన్ని. ఇలాగెందుకు నేను మాట్లాడాను, అలాగెందుకు ఆయన మాట్లాడాడు, ఇలాగెందుకు నేను మాట్లాడాను. సో సంవత్సరాలు కూడా క్యారీ అవుతాయి మాస్టర్, సంవత్సరాలు కూడా అవుతాయి. లేదు సార్, గురుగారు అంటే సార్ రామకృష్ణ గారు తగ్గింది సార్ ఆ ఇంటెన్సిటీ, అంత డేస్ డ్యూరేషన్ తగ్గింది. తగ్గొచ్చు, బట్ క్యారీ ఓవర్ అనేది ఉంది కదండి. ఉన్నది. సో క్యారీ ఓవర్ అనేది ఎందుకు ఉంది అని అంటే అక్కడ టోటల్ అవేర్నెస్ లేదు, స్పాంటేనియస్ అవేర్నెస్ లేదు. అందుకని ఏంటవుతుందంటే ద మూమెంట్ కృష్ణమూర్తి హ్యాస్ సీన్ దట్ ఇట్ ఈస్ ఓవర్ ఫర్ హిమ్ ఇమీడియట్లీ. బట్ ఒక అరగంట వరకు, గంట వరకు కూడా మనకు అది వదలకపోవచ్చు కదా. అందుకని ఇక్కడ ఏంటంటుందంటే, సో దట్ ఈస్ దేర్ ఇస్ such an attention, such an awareness which is completely there. అంటే పూర్తిగా అన్నమాట. పూర్తిగా ఎప్పుడు ఉంటుంది, when there is no fragmentation of the self, which is without its conditionings and all, with its conditionings and all that. అది లేనప్పుడు అక్కడ కంప్లీట్ అటెన్షన్ సాధ్యమవుతుంది, కంప్లీట్ అవేర్నెస్ సాధ్యమవుతుంది. ఆ ఎక్స్క్లూజివ్ ప్రాసెస్ అనేది ఉండదు. సో అలాంటి ఒక అటెన్షన్, అది దీనికి దానికి మధ్య చెప్తూ ఆయన ఏమన్నారంటే, సిమిలర్లీ దెర్ ఇస్ ఎ డిస్కంటెంట్ విచ్ హ్యాస్ నో మోటివ్, which is not the outcome of some frustration, which cannot be canalized, which cannot accept any fulfillment. Perhaps I may not
be using the right word for it, but I think that extraordinary discontent is the essential. Without that, every other form of discontent merely becomes a way of satisfaction. అంటే ఇక్కడ డిస్కంటెంట్ కూడా 2 విధాలుగా చెప్తున్నారు. ఏంట 2 విధాలు? సార్, ఈ డిస్కంటెంట్ అనేది, అసంతృప్తి అనేది ఏదో ఒక బయటి విషయాలతో తీరిపోయేది ఒక రకమైన డిస్కంటెంట్, అసంతృప్తి. అలా కాకుండా దేనితో కూడా బయటి విషయాలతో తీరనటువంటి అసంతృప్తి ఇంకొకటి అనే అనిపిస్తుంది. అంటే ఒక అసంతృప్తి మనకు తెలుసు, ఒక నిరాశ, ఒక నిస్పృహ మనకు తెలుసు. అది ఏదైతే దాన్ని ఫుల్ఫిల్ చేస్తుందో దానికోసం ఈ నిరాశ, నిస్పృహ, ఈ అసంతృప్తి దానికోసం, దాన్ని పొందడం కోసం చూస్తుంది. ఎందుకంటే రిలీఫ్ కోసం. దానికి ఆ విధంగా దాని నుంచి బయటపడడం సుఖం అనిపిస్తుంది, నిజం అనిపిస్తుంది. కానీ వేరే అసంతృప్తి ఉంది, అది దేనివల్ల సంతృప్తి పడదు, అసంతృప్తిలాగే ఉంటుంది. అయితే ఏంటి అది? దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ అంటున్నారు. ఎస్ సార్, ఆ అసంతృప్తి అనేది ఎసెన్షియల్. ఎందుకు అంటే అప్పటిదాకా యాక్ట్ ఆఫ్ సీకింగ్ ఆగదు, యాక్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆగదు. అది అవగతం అయినప్పుడే సీకింగ్ అనేది అవసరం లేకుండా, దెర్ ఈస్ అన్ యాక్షన్ వితౌట్ సీకింగ్, దెర్ ఈస్ అన్ యాక్షన్ వితౌట్ ఐడెంటిఫికేషన్ అనేది ఎరుకలోకి వచ్చే అవకాశం ఉంది. సార్, దాన్ని డిటాచ్డ్ ఎఫెక్షన్ అనొచ్చా మీరు అన్నదాన్ని? డిటాచ్డ్ అంటే ఇప్పుడు అసంతృప్తి అన్నారు కదా, అది దానికి అదేంటంటే డిటాచ్మెంట్ ఉంది, కానీ అది ఇంక్లూజివ్ కదా. అంటే దానిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అసంతృప్తి అంటే ఏంటి? మన దాంట్లో ఉన్న, అంటే మన భాషలో అసంతృప్తి, లెట్ మీ టేక్ దట్ ఎగ్జాంపుల్. మనకి ఎప్పుడైనా లైఫ్ లో ఏదైనా ఎక్స్పెక్టేషన్ ఉంటే కాన్ఫ్లిక్ట్ వచ్చిందంటే అది అసంతృప్తి. అది వేరియస్ డిగ్రీస్ లో ఉంటుంది. కొంతమందికి ఎక్కువ, దాన్ని డిప్రెషన్ అంటారు, కొంతమందికి తక్కువ ఉంటది. కానీ కృష్ణమూర్తి చెప్తుంది ఏంటంటే అది దేని మీద ఎఫర్ట్ లేని డిటాచ్మెంట్ సార్. అది డిటాచ్మెంట్ కాదు. అది డిటాచ్మెంట్ అంటే అర్థం ఏంటి? డిటాచ్మెంట్ అంటే వేటికి సంబంధం లేనిది అని. అంటే అటాచ్మెంట్ లో లేనట్టు అనుకోండి. అటాచ్మెంట్ లో లేకపోవడం. సో అటాచ్మెంట్ లో లేకపోవడం, ఉండడం అని కాదు ఇక్కడ. సో ది పాయింట్ ఈస్ ద డిస్కంటెంట్ అనే మాటకి అసలు యాక్చువల్గా ఇది ఎసెన్షియల్ అంటున్నారు. రెండో డిస్కంటెంట్ ఏంటి? మనకు తెలిసిన డిస్కంటెంట్ ఏంటి? ఇట్ వాంట్స్ టు ఫుల్ఫిల్ ఇట్, ఇట్ వాంట్స్ టు గ్రాటిఫై ఇట్. అంతే కదా? అసంతృప్తి వచ్చింది అంటే వెంటనే ఏం చేస్తాం మనం? ఫుల్ఫిల్ చేసుకోవాలి, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. కరెక్ట్, దాన్ని గ్రాటిఫై చేసుకోవాలి. సో దేర్ ఈస్ ఎన్ ఎగ్జిస్టెన్షియల్ నాసియా. ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్ విత్ ఆల్ సెన్స్. There is something which we may call that existential nausea. Okay. So what is that existential nausea? So first time I'm hearing this phrase. So discontent, అసంతృప్తి without a purpose. అంటే ఏదైతే వస్తుందో అది కృష్ణమూర్తి గారు చెప్తున్న అసంతృప్తి, ఎసెన్షియల్, క్వింట్ ఎసెన్షియల్ అని అంటున్నారు. ఇప్పుడు నేను అనుకున్నవి చాలా జరగట్లేదు నా లైఫ్ లో, అందుకని నాకు అసంతృప్తిగా, నిరాశ, నిస్పృహలతో ఉంటుంటాను. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మీ సెంటర్.
Yeah. సో దేర్ ఇస్ ఎ పర్పస్. నా నిరాశకి, నా నిస్పృహకి, నా ఒక కారణం ఉంది. అసంతృప్తికి కారణం ఎప్పుడు ఉంది. ఒక పర్పస్ ఉంది, ఒక గోల్ ఉంది, ఒక టార్గెట్ ఉంది. అవి అవ్వట్లేదు కాబట్టి వస్తుంది. అవును. అదే కృష్ణమూర్తి గారు చెప్తుంది, ఏ పర్పస్ లేకుండా దేన్ని అంటకుండా ఉన్న డిస్కంటెంట్ విచ్ ఈస్ నాట్ బార్న్ అవుట్ ఆఫ్ పర్పస్, which is not belongs to any మీరు అంటున్న గ్రాటిఫికేషన్, వాటికి సంబంధం వాటిని లేకుండా లేనిది. ఓకే. లేనిది వితౌట్ ఎ పర్పస్. సో దిస్ ఇస్ బియాండ్ మీ సెంటర్. ఈ అసంతృప్తి, దీన్ని ఒకవేళ చెప్పాల్సి వస్తే తెలుగులో దేన్ని అంటకుండా అనేది వాడచ్చు అంటారా? ఏది అంటే ఇప్పుడు మీరేదో చెప్తున్నారు, మీ దగ్గర నుంచి ఏదో నేర్చుకోవాలన్న సీకింగ్ తో వస్తే నాకు డిస్కంటెంట్ అర్థమయ్యే అవకాశం లేదు. ఇక అవును, సీకింగ్ ఉన్న చోట ఇంకా ఏమనొచ్చు, ఐడెంటిఫై అయినప్పుడు నాకు ఈ లెర్నింగ్ ఉండదు. అవును. సో ఈస్ దిస్ సంథింగ్ ఆపోజిట్ ఆఫ్ నాట్ సీకింగ్, నాట్ ఐడెంటిఫైయింగ్? This discontent, as you said, it is not belong to any cause. There is no cause for it, or there is no something can be gratified. అంటే ఒక గోల్ లేదు, గ్రాటిఫికేషన్ లేదు, ఏంటి లేదు. ఒకలాంటి మన ఎగ్జిస్టెన్స్లోనే, అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్లోనే ఒక అన్ఫుల్ఫిల్మెంటు, తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్, ఎప్పటికీ అది ఎన్నిసార్లు ఏం చేసినా కూడా తృప్తి పడని పరిస్థితి అన్నమాట. అంటే ఒక డబ్బు లేని వాడికి డబ్బు వచ్చింది అనుకోండి, వాడికి ఇంకా అసంతృప్తి ఇంకా ఉంటుంది దేనికోసం. అలాగే వివాహం కాని వాడికి వివాహం అయింది, కానీ కొన్ని క్షణాలు కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ అసంతృప్తి ఉంటుంది. కొన్ని విషయాల్ని తన జీవితంలో జరపాలి అనుకుంటాడు, ఒక పెద్ద వింబిల్డన్ ప్లేయరో లేకపోతే ఏదో ఒక పెద్ద బహుమతి, వరల్డ్ కప్ ఏదో ఒకటి సాధించాలనుకుంటాడు, సాధిస్తాడు. కానీ తిరిగి అసంతృప్తి లేకుండా ఉన్నాడా అంటే ఉంటున్నాడు, అసంతృప్తితో ఉంటున్నాడు కొంతకాలం తర్వాత. కాబట్టి ప్రతి గ్రాటిఫికేషన్ వల్ల అసంతృప్తి తీరినట్టే కనిపిస్తుంది, కానీ తీరకుండా మిగిలిపోయి ఉంది. సో అసంతృప్తి ఒక స్వభావరీత్యా మన ఇన్బిల్ట్లో, అంటే మన ఎగ్జిస్టెన్స్లోనే అసంతృప్తి అనేది చోటు చేసుకొని ఉందా, ఏ కారణం లేకుండా, without a purpose. So can we call this as inward poverty? Yeah, inward poverty or loneliness, you can call that. There is a feeling of loneliness, what Krishnamurti explained beautifully. అందుకని అక్కడ మన ఎగ్జిస్టెన్స్లోనే, నేను అనే ఉనికిలోనే ఒక రకమైన అసంతృప్తి, ఒక నిరాశ, ఒక నిస్పృహ ఎన్ని చేసినా జీవితంలో చూడండి, ప్రాక్టికల్ లైఫ్లో మన జీవితాల్లో మనం చూసుకుంటే తిరిగి అసంతృప్తిలోనే జీవిస్తున్నాం. సార్ ఇక్కడ అసంతృప్తి రావడం, జస్ట్ వెయిట్, ఆర్ వి ఏబుల్ టు సీ దట్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్ వి ఏబుల్ టు సీ దట్? Yes, sir. Yes, we can see that. Then proceed. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు వీఆర్ ఏబుల్ టు సీ. ఇప్పుడు ఏంటంటే అసంతృప్తి ఎందుకు వస్తుందంటే మనకి ఒక రిలేషన్షిప్ ఉంది, మేబీ విత్ ఐడియాస్ ఆర్ ప్రాపర్టీస్ ఆర్ ఎనీథింగ్, లెట్స్ సే బిలీఫ్స్ ఆర్ సంథింగ్. దానివల్ల ఏమవుతుంది, ఆ రిలేషన్షిప్ ఉండడం వల్లే కదా అసంతృప్తి వస్తుంది. సో ఇదేంటంటే ట్రూ రిలేషన్షిప్ కదా సార్, మీరు చెప్పినట్టే రిలేషన్షిప్ లేకపోవడం. రిలేషన్షిప్ లేని ఒంటరి జీవితం గడుపుతూ
ఏదో ఒక అరణ్యవాసం చేస్తున్న వ్యక్తికి కూడా ఇది ఉంది. అసంతృప్తితో ఉంటాడు. ఎస్ సార్, ఎస్. లేదంటారా? అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. దట్స్ వేర్ టు బి ఈజ్ టు బి రిలేటెడ్ అనే స్టేట్మెంట్ మనకి ఉపయోగపడుతుంది ఇక్కడ. ఇఫ్ ఐ ఆమ్ ఎగ్జిస్టింగ్, ఐ ఆమ్ రిలేటెడ్ టు ఎవ్రీథింగ్. నేను ఒక క్షణం కూడా ఏ రిలేషన్షిప్ లో లేకుండా ఉండలేను. సో ఫ్యామిలీ రిలేషన్షిప్ కాదు, రిలేషన్షిప్ ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ ఆల్ దట్. అంటే నేను అనేవాడిని ఉన్నాను అని అంటే నాకు రిలేషన్షిప్ లేకుండా నేను ఒంటరిగా ఉండటం లేదు. దేర్ ఈజ్. నేను మీరు అరణ్యాలకు పారిపోండి, గుహల్లోకి వెళ్ళండి, ఎక్కడైనా సరే. అంటే ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే మనం రియాక్ట్ అవుతున్నాం సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్ లో ఏంటంటే ఒక రియాక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీతో నాకున్న రిలేషన్షిప్ లో రియాక్షన్ లేకపోతే, అంటే ఇందాక అన్నది నో రిలేషన్షిప్ అంటే రియాక్షన్ లేకపోవడం. ఆ ప్రాపర్టీ ఉంటే ఒకలాగా ఉండడం, లేకపోతే ఒకలాగా ఉండడం కాకుండా నాకు ఐడియా ఉంది సార్. అది కాదు, అండర్స్టాండింగ్ రిలేషన్షిప్ అంటున్నారు చైతన్య గారు. అండర్స్టాండింగ్ రిలేషన్షిప్ లో రియాక్షన్ ఉండదు. అవును, అండర్స్టాండింగ్ దట్ రిలేషన్షిప్ లోనే ఈ డిస్కంటెంట్ ఉంటది అని నేను అనుకుంటున్నాను. మరి మేబీ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ అదర్స్. మాస్టర్ గారు చెప్పేది తృప్తి అసంతృప్తి దే ఆర్ డిఫరెంట్. అంటే ఇప్పుడు ఏదైనా రిలేషన్షిప్ లోనే మీరు చెప్తున్నారు, మన ప్రకారం అవతల వాళ్ళు బిహేవ్ చేస్తే తృప్తిగా ఉంటుందేమో. ద మినిట్ దే బిహేవ్ డిఫరెంట్లీ అసంతృప్తి వస్తుంది రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ తృప్తి అసంతృప్తి అనేది మనకి ఏదైనా అచీవ్ చేయాలనుకుంటే చేసాము, మనం అనుకున్న రిజల్ట్ వచ్చింది, అప్పుడు తృప్తిగా ఉంటుంది. తర్వాత మళ్ళీ అసంతృప్తి ఫాలో అవుతుంది. రీజన్ ఏం అక్కర్లా, అంటే అది అయిపోయింది. ఆ మూమెంట్ లో ఆ తృప్తి అనేది అయిపోయింది. సో నెక్స్ట్ మూమెంట్ అసంతృప్తిగా ఉండటానికి అవకాశం ఉంది. ఇట్స్ మూమెంట్ టు మూమెంట్ అని నా అండర్స్టాండింగ్. అంటే ఇక్కడ క్వశ్చన్ అమ్మా, తృప్తికి తెలిసిన అసంతృప్తి కాకుండా, తృప్తికి తెలిసిన అసంతృప్తి కాకుండా వేరే అసంతృప్తి ఉందా? Yes sir, yes sir, that's what you are talking about. మీరు ఈ తృప్తి అసంతృప్తి డ్యుయాలిటీ, బియాండ్ డ్యుయాలిటీ గురించి చెప్తున్నారు. అవును సార్. తృప్తికి తెలిసిన అసంతృప్తి కాకుండా ఈజ్ దేర్ ఎ డిస్సాటిస్ఫాక్షన్? ఇంటెలెక్చువల్ గా అయితే తెలిసింది సార్, కానీ అది చాలా సో అంటే వీఆర్ ఇన్వెస్టిగేటింగ్, వీఆర్ జస్ట్ గోయింగ్ ఇన్ టు దట్ సార్. సార్ ఇప్పుడు చైతన్య గారు రిలేషన్షిప్ గురించి చెప్పినప్పుడు ఈ తృప్తి అసంతృప్తి డ్యుయాలిటీని, బియాండ్ డ్యుయాలిటీ ఉండే ఆ అసంతృప్తి అండర్స్టాండింగ్ రిలేషన్షిప్ లోనే కదా సార్ ఉండేది? అసంతృప్త మీరనే బియాండ్ డ్యుయాలిటీ, తృప్తికి ఆపోజిట్ అయిన అసంతృప్తి కాకుండా ఈ బియాండ్ డ్యుయాలిటీ ఉన్న అసంతృప్తి ఏదైతే మీరు అంటున్నారో అది రిలేషన్షిప్ విషయంలో అండర్స్టాండింగ్ రిలేషన్షిప్ లో ఉంటుంది కదా. ఆ బియాండ్ డ్యుయాలిటీ రిలేషన్షిప్ ని అవగాహన చేసుకోవడం వల్లే అతను ఆ అవతల వ్యక్తి నుంచి సీకింగ్ ఉండదు, ఐడెంటిఫికేషన్ ఉండదు, అతని నుంచి ఆశించడం ఉండదు, కోరిక ఉండదు, ఏం ఉండదు. అతనితో తను ఎలా ఉన్నాడో అతనితో కూడా అలానే ఉంటాడు. అంటే అండర్స్టాండింగ్ వల్ల డిస్కంటెంట్ పోతుందని మీరు అంటున్నారా? లేదు సార్, స్టేట్ ఆఫ్ బీయింగ్ అనేది ఇప్పుడు న్యాచురల్ డిస్కంటెంట్ ఆర్ ఇన్వర్డ్ పావర్టీ అనేది ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్ లోనే ఉంది. ఆ ఇన్వర్డ్ పావర్టీ అనేది అంటున్నారు. ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్ కి అండర్స్టాండింగే కదా ఫౌండేషన్. ఆ రిలేషన్షిప్ ఇప్పుడు చైతన్య గారు తీసుకొచ్చిన రిలేషన్షిప్ లో నాకు సీకింగ్ ఉండబట్టే అవతల వాడు నాకు అనుకూలంగా చేసినప్పుడు తృప్తి, అనుకూలంగా చేయనప్పుడు అసంతృప్తి అనే డ్యుయాలిటీలో నేను ఉంటున్నాను. బట్ బై అండర్స్టాండింగ్ ద రిలేషన్షిప్, ఈ బియాండ్ డ్యుయాలిటీ ఏదైతే మీరు అంటున్న అసంతృప్తి ఉందో, డిస్కంటెంట్, న్యాచురల్ డిస్కంటెంట్, అది నేను అతని నుంచి ఏం ఆశించలేదు. నాకు అంటది కదా ఏది. ఐ డోంట్ గెట్ ఇన్ టు ఎనీ ఆఫ్ హిజ్ థింగ్స్ కదా నేను అతని విషయంలో, ఏ రిలేషన్షిప్ లో అయినా సరే. ఇక్కడ
జస్ట్ లెట్ us గో స్లోలీ సార్. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే there is an extraordinary discontent which is essential. అంటే అది ఉంది, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎసెన్షియల్. ఎందుకు? సెల్ఫ్ నోయింగ్కి ఈ డిస్కంటెంట్ లేకపోతే మీరు వెళ్ళలేరు. ప్లీజ్ థింక్ ఓవర్ ఇట్. అఫ్ కోర్స్ సార్, అఫ్ కోర్స్ నేను అంటే ఇమ్మీడియట్ గా ఆన్సర్ చెప్తున్నాను కాదు. నా లైఫ్ లో నాకు అసంతృప్తి ఉండటం బట్టే కదా నాకు ప్యాషన్ వచ్చి నేను ఇటు సైడ్ రావడానికి కారణం. లేదంటే నేను అసంతృప్తి లేకపోతే నా లైఫ్ లో నేను ఖచ్చితంగా ఇటు సైడ్ రాను. ఈ పాటికి నేను ఏదో ఐ విల్ బి లాస్ట్ విత్ మూవీస్, ఫుట్బాల్, వాట్ ఎవర్. ఆ అసంతృప్తి చాలా పెరిగి ప్యాషన్ కింద అయ్యే కదా ఇక్కడ ఈ పాయింట్కి వచ్చాం. సో దట్ ఈస్ ఎసెన్షియల్. అసంతృప్తి అనేది ఎసెన్షియల్. అంటే మనం ఇక్కడ ఏం చూసాం, లైఫ్లో 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు మనం వెళ్తూ ఉండి ఎప్పుడెప్పుడు అసంతృప్తి వస్తుందో గ్రాటిఫై చేసుకొని వెళ్తున్నాం. కానీ ఆ అసంతృప్తిగానే జీవిస్తుంది. గ్రాటిఫికేషన్ వల్ల, అచీవ్మెంట్ వల్ల పోలేదు. ఇట్ ఈస్ దేర్. సో అందుకని అది జీవితంలో అసంతృప్తిగా ఉండి అది మనల్ని పరిగెట్టిస్తుంది. తర్వాత ఇంకేం చేస్తుంది? ఏదో అచీవ్ చేయాలని బికమింగ్లోకి వెళ్తుంది. తర్వాత ఎక్స్పీరియన్సెస్లోకి వెళ్తుంది, గ్రాటిఫికేషన్లోకి వెళ్తుంది. ఇంకా ఉరుకులు పరుగుల జీవితానికి మర్చిపోవడానికి లోపల ఉండే అసంతృప్తి, ఏదో దాంట్లో ఎంగేజ్ అవ్వడానికి ఎస్కేపిజంలోకి వెళ్తుంది. సో అన్ని రకాల ప్రయత్నాలు అది చేస్తుంది. కానీ ఈ అసంతృప్తి పోవటం లేదు. అది మన ఎగ్జిస్టెన్స్లోనే ఉంది. ఎక్స్ట్రాడినరీ డిస్కంటెంట్ అది. సో అందుకని మీరు చెప్పినట్టుగా ఏమైంది, అది బాహ్య విషయాల నుంచి పొందుతున్నటువంటి ఫుల్ఫిల్మెంట్ కానీ, తృప్తి కానీ అసంతృప్తిని పోగొట్టలేకపోతుంది. ఆ సత్యాన్ని మీరు చూశారు, మనం చూసాం. చూసిన తర్వాత మనము ఆ సత్యంలో నిలబడి ఆ అసంతృప్తిలో నిలబడి ఏంటి అసంతృప్తి అని మనం లోపటికి చూడడానికి వెళ్ళామన్నమాట. వాట్ ఈస్ దిస్ డిస్కంటెంట్? లైఫ్ లాంగ్ ఇట్ ఈస్ విత్ మీ యాజ్ ఎ షాడో. As long as I am, my shadow is also there. So as a shadow, it is always with me. అది నాతో అనుసరిస్తుంది. ఏంటి ఇది అని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాం. మనం లోపలికి వెళ్ళాం, మనం నిలబడ్డాం, చూస్తున్నాం. అక్కడ ఏ వస్తువులతోనే అది గ్రాటిఫై అవ్వదని మైండ్కి అర్థం అయిపోయింది, తెలిసిపోయింది. సో ఇట్ ఈస్ జస్ట్ స్టేయింగ్ విత్ దట్ అండ్ సీయింగ్ ద వాట్ ఈస్. ద వాట్ ఈస్ ఇస్ దిస్ డిస్సాటిస్ఫాక్షన్. అంటే ఉన్న అసంతృప్తి, అది మాత్రమే డిస్కంటెంట్ అనే దాంతోనే ఉందన్నమాట. దెన్ సంథింగ్ విల్ హ్యాపెన్ దేర్. అంటే అక్కడ ఆ ప్యాషన్తో మీరు ఇందాక అన్నారు కదా, ఎప్పుడైతే మనం ఉన్నామో అక్కడ మైండ్ మరొక దాని మీద ఆధారపడి దీన్ని పోగొట్టుకోవాలని అనుకోవడం లేదు. అంటే ఏ ఉపాయాన్ని ఆలోచించడం లేదు. అంటే ఇలాంటిది కావాలి, అలాంటిది కావాలి, అది చేస్తే అవుతుంది, ఇది చేస్తే అవుతుంది, అండర్స్టాండింగ్ వెళ్తే అవుతుంది, అది చేస్తే అవుతుంది అని ఏ తీర్మానాలు, ఏ సలహాలు ఏది ఇవ్వటం లేదు. కానీ అది ఒక కొరకరాని ఇంపాసిబుల్ క్వశ్చన్గా ఉండిపోయింది. సో ఇట్ ఈస్ స్టేయింగ్ విత్ దట్ క్వశ్చన్ విచ్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్, an impossible question. So in that staying, in the question there is an answer. అంటే ఆ ప్రశ్నలో నిలబడ్డాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ ప్రశ్న తన మట్టుకు తానే రివీల్ అవుతుంది. అంటే అసంతృప్తి యొక్క స్వభావము, తర్వాత దాని నిర్మాణం, దాని నేచర్ అంతా రివీల్ అవుతుంది. సో యూ విల్ గెట్ అన్ ఇన్సైట్ అబౌట్ ఇట్. That is self-knowledge, sir.
insight about it. And you know the whole thing, the whole nature of it. So as long as if you do not understand something, it is a problem lifelong. Yes. The moment you understand completely, not intellectually, but profoundly, deeply, because in the question lies the answer. So when you stay with that as an impossible question, you don't give an answer for that. నేను రిలేషన్షిప్లో నాకు అర్థమవుతుంది, నేను ఇలాగ ఎక్కడికి వెళ్ళినా సరే ఇది చేస్తే అర్థమవుతుంది, అది చేస్తే అర్థమవుతుంది అని నేనేమి అన్నాను. సో నేను ఉన్నాను అంతే ఆ క్వశ్చన్లో. సో సంథింగ్ విల్ బి రివీల్డ్ విచ్ ఈస్ ఎ ఫ్రెష్, which reveals the nature of the discontent. So in that very the flutters anni kuda dani mattuga open avutunnappudu we can see the reality of it, not according to us, but we can see without our conditionings of the mind. The mind is not there, but it is just listening or seeing what it is. That's all, without any comment. Yes, sir. Is it that? Yes. Yes, sir. That discontent is the discontent is part of myself, or that is the self? అది Yes. సెల్ఫ్, అది సెల్ఫే కదా, నేనే కదా సార్ ఆ డిస్కంటెంట్. డిస్కంటెంట్ అనేది సెల్ఫ్ తాలూకా నేచర్, స్వభావం. సో అండర్స్టాండింగ్ డిస్కంటెంట్ మీన్స్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ నాలెడ్జ్ ఇట్సెల్ఫ్. ఎస్, అండర్స్టాండింగ్ ద సెల్ఫ్ అంటే సెల్ఫ్ అనేది ఇక్కడ దాన్ని ఒక పార్ట్లుగా విడదీసి చూడలేమండి. సో సెల్ఫ్ అనే దాన్ని మనం ఒక్కొక్క దాన్ని ఒక కోపాన్నో, ఒక భయాన్నో, లేకపోతే ఒక గ్రీడినెస్ను అలాగ మనం విడదీసి ఒక్కొక్క దాని మీద ఎక్సర్సైజ్ చేసి చూసి అది వచ్చినప్పుడు అలా తెలుసుకోలేము. కానీ కెన్ వి సీ దట్ సెల్ఫ్ at a glance in its totality? In its totality, it is something which is ఏంటి అది, extraordinary discontent. From there the becoming and all that starts. So you have to understand, అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, మనకి టీచింగ్ తెలుసు, విన్నాము, చదివాము, ఇంటలెక్చువల్గా అండర్స్టాండ్ అయింది, అర్థమైందా? సో మనం చూస్తున్నాం, మనందరికీ కొన్ని విషయాలు చాలా బాగా మన జీవితంలో చూస్తున్నప్పుడు అర్థమవుతున్నాయి. నాట్ ఓన్లీ ఇంటలెక్చువల్లీ బట్ ఆల్సో ఇన్ సీ వీ కెన్ అండర్స్టాండ్ సర్టెన్ థింగ్స్ వెరీ వెల్. ఇంత పూర్వంలా కాదు. So there is a change in our lives, but there is no total transformation. So total transformation kavalante there is a total understanding of the self manaku kavali. So not a partial understanding about the self. అయితే అది ఏ పుస్తకాల్లో ఉండదు, ఏ గురువు దగ్గర ఉండదు, ఏ ఉపన్యాసాల్లో ఉండదు, ఎక్కడ వెతికి పట్టుకోలేము దాన్ని. It is within us. So అందుకే we are the gurus and we are the disciples. అందుకే మనం మనలోకి మాత్రమే చూడాలి. మనలోకి ఒక గురువు చూడడం కాదు, మనలోకి మనమే చూడాలి. How can see other into my consciousness? I have to see my own consciousness to understand myself, not the other. అందుకని నేను వెళ్తుండేటప్పుడు, నేను చూస్తుండేటప్పుడు ఏమవుతుంది, అది చూడాలంటే నాకేం కావాలి, తీవ్రమైనటువంటి ఒక తపన కావాలి, తీవ్రమైన ఇంట్రెస్ట్ కావాలి, ద ప్యాషన్ కావాలి,
సో అంటే ప్రతి నిమిషం ప్రతి క్షణం అక్కడ మనకి ఏమవ్వాలంటే కొంచెం విరామం వచ్చినా కొంచెం ఇది వచ్చినా మనకి నడుస్తున్నప్పుడు తింటున్నప్పుడు ఇదే అన్నమాట చూడాలి. వాట్ ఈస్ మై థింకింగ్, మై మైండ్ థింకింగ్ అబౌట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అనేది మనం ఎప్పటికప్పుడు చూడటం వల్లనే ఆ వచ్చిన క్వశ్చన్తో నిలవడం వల్లనే గివింగ్ ఇట్ an answer with the what Krishnamurti said about it. It is not that. But if you stay about that, staying వల్ల మన ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఏ విధంగా అయినా ఉపయోగించకుండా మనం ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటే of course then we may discover what love is. Unless we discover what love is, there cannot be any humility, there cannot be any intelligence. సో అందుకని అది ఆ లోపటికి వెళ్ళటంలో మనకి చాలా బాగా ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇది ఎప్పటికప్పుడు చేయవలసిన చర్య. ఇప్పుడు మనం మీటింగ్లో ఉన్నామండి, మనందరం మాట్లాడుకున్నాం. ఈ మాట్లాడుతున్న దాంట్లో మనం తెలుసుకుంటున్నాం కనుక ఇక్కడ సెల్ఫ్ లేకపోవచ్చు. బట్ వీ గో అవుట్ ద నెక్స్ట్ మినిట్, అక్కడ వెంటనే నా భార్య కేకలేసింది, ఎప్పుడు మీటింగ్స్ అయినా, అప్పుడు ఏమవుతుంది? సో అందుకని ఇక్కడ ప్రతిసారి కూడా ప్రతి క్షణం కూడా మనం ఇక్కడ సెల్ఫ్ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది అంటే అది రెస్పాండ్ అవుతుందా రియాక్ట్ అవుతుందా అనేది మనల్ని మనం గమనించుకోవాలి. ఈ గమనలోనే సెల్ఫ్ వీక్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్, దిస్ లెర్నింగ్. నాట్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్, ఐ విల్ లెర్న్. దోస్ టూ వర్డ్స్ ఆర్ మాయా. Wonderful, sir. You have Thank questions. you, sir. Wonderful questions are there. And we have gone into it. Sir, ఈ రోజు థ్యాంక్ యూ సార్. రికార్డింగ్ ఆపినాక ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్. Okay.